కీడు చేసే తలంపు ఎవరికైనా ఏ రూపంలోనైనా మనస్సులో ఇంత పిసరు పుట్టినా మీరు వెంటనే అంతర్ముఖులై ధ్యానం చేసుకొని ఈశ్వరుడన్నవాడున్నాడు, ఇంతటి పాపపు పనికి నేను కర్తను కాలేను, ఎవరి పాపము వారిని కట్టి కొడుపుతుంది, ఈశ్వరుడున్నాడు ఆయన చూస్తాడు, నా వలన ఏదైనా దోషం ఉంటే మాత్రం ఈశ్వరా నన్ను క్షమించు అని భగవంతుడికి చెప్పి మీరు తప్పుకునేటటువంటి స్థితిని మీరు పొందాలి, కర్తవ్య నిష్ఠని పొందాలి. తప్ప అర్థం పర్థం లేకుండా అన్నిటికీ మీరే కర్త అనేటటువంటి అహంకారం పెళ్ళుబికిపోతే చిట్ట చివరికి దక్షుడి తలకాయే పోయింది. ప్రజాపతి బ్రహ్మగారి పుత్రుడు, ఏం మిగిలింది? తలకాయ మిగల్లేదు. ఎందుకు అహంకారం? ఇలా ఇలా తలగరేసినందుకు ఏమైంది? లేనిపోని పక్షపాతాలకు పోయి భృగువు కనుబొమలు ఎగరేసినందుకు కళ్ళు ఎగిరిపోయి, మీసాలు ఎగిరిపోయాయి, గడ్డం ఎగిరిపోయింది. మళ్ళీ ఆశంకరుడి అనుగ్రహంతో కళ్ళు ఇవ్వబడ్డాయి, ఆశంకరుడి అనుగ్రహంతో గడ్డాలు మీసాలు ఇవ్వబడ్డాయి. సరస్వతీదేవంతటి దానికి ముక్కు తెగిపోయింది. మీరు చూడండి, శబ్దము దేని వల్ల వస్తుంది? వాయువు వల్ల వస్తుంది. ఆ వాయువు ప్రధానంగా దేంట్లోంచి చెడుతుంది? ముక్కులోంచి చెడుతుంది. అటువంటి సరస్వతీదేవి ముక్కు తెగిపోతే మళ్ళీ శంకరానుగ్రహంగా ఆవిడికి ముక్కు వచ్చింది. అందుకే ఆ దక్షవాటికలో అడుగు పెడితే ఆ దక్షారామంలో అడుగుపెట్టి ప్రార్థన చెయ్యాలి మనం. ఈశ్వర, ఇక్కడ ఏ తప్పులు నువ్వు దిద్దావో ఆ తప్పులు కొన్ని కోట్ల జన్మల నుంచి నన్ను సంస్కారములుగా వెంబడిస్తున్నాయి కనుక నాకేమీ తెలియదు, నీ మ్రోల సాగిల పడిపోయి నీ కోనేటిలో స్నానం చేసి, సప్తగోదావరి కనుక స్నానం చేసి నీ చుట్టూ పొర్రుదండాలు పెట్టేస్తాను. ఈ దక్ష యజ్ఞ ధ్వంసమునందు ఇన్ని దోషములు ఆ రోజున జరిగాయో అవి నా యందు పొటమరించకుండా నన్ను కాపాడు. అందుకే ఒక 2 నెలల క్రితం ఒక 100 మందిని దగ్గరగా దక్షారామం బయలుదేరాం. దక్షారామ భీమేశ్వరుడు ఎంత దయాశాలియో మీరు చూడండి. మేం బయలుదేరి వెడితే ఇలా ఆకలి వేసేటప్పటికే మొబైల్ టేబుల్, మొబైల్ చైర్స్ వచ్చేసాయి. మహానుభావుడు నానాజీ గారు తీసుకొచ్చి మధ్యలో వేసేసి టెంట్లు వేసి టిఫిన్లు పెట్టేశారు. 100 మందిని వెళ్ళి సప్తగోదావరిలో స్నానాలు చేసి చక్కగా పొర్లుదండాలు పెట్టుకోవడానికి వీలుగా అర్చకులు ఎప్పుడూ లేని దేవాలయాలు తెరిచి పాపం ఎదురు చూసి పూజలు చేయించి ఇంతమంది ఇంత పూనికతో వచ్చారు. మాకు పావలా కాసు మీరు ఇవ్వాల, మీ అందరూ కూర్చోండి, మీకు ఆశీర్వచనం చేస్తామన్నారు వాళ్ళు. కాబట్టి దక్షారామ భీమేశ్వరుడి అనుగ్రహమే అనుగ్రహం. ఇంత దగ్గరలో ఉన్న క్షేత్రం మనకి దక్షారామం కనుక ఆ దక్షారామము అంత గొప్ప క్షేత్రం. నా మనస్సుకు ఒక గొప్ప జవాబు దొరికింది. శివమహాపురాణం తర్వాత మనస్సు సంతోషపడ్డానికి వెంటనే ఎక్కడికి వెళ్ళాలనుకున్నాను, మిగిలింది పూర్తి చేయను. కనుక అటువంటి దక్షవాటిక మనకి దగ్గరలో ఉండడం మన యొక్క అదృష్టహేతు. అంత గొప్ప దక్షయజ్ఞ ధ్వంసము జరిగిపోయిన తరువాత సతీదేవి ఆ తల్లి మాత్రం శరీరాన్ని వదిలిపెట్టింది. ఇప్పుడు దేవతలకి జగదంబ శక్తి స్వరూపిణి కావాలి. దేవతలందరూ అమ్మవారిని స్తోత్రం చేశారు. అమ్మా, నువ్వు మళ్ళీ ఆవిర్భవించాలి, మమ్మల్ని అందరినీ రక్షించాలి. అమ్మ ప్రసన్నురాలు. అమ్మ కోపం ఎంతసేపు ఉంటుందండి? తాటాకుల మంట. నాన్నగారి కోపం అయితే భయంకరంగా ఉంటుంది, కానీ అమ్మ కోపం పెద్ద భయంకరంగా ఏం ఉండదు. అందుకని అమ్మవారు వెంటనే అనుగ్రహపాత్రంగా వారికి సౌమ్య రూపంతో దర్శనమిచ్చింది. ఇచ్చి మీ అందరి యొక్క కోరిక తీర్చడానికి మళ్ళీ నేను పార్వతీ అన్న పేరుతో మేనకా హిమవంతులకు కుమార్తెగా పుడతాను. ఏమి మేనకా హిమవంతులకు ఎందుకు కుమార్తెగా పుట్టాలి? ఆవిడ ఒక రహస్యాన్ని చెప్పింది శివమహాపురాణంలో. నేను సతీదేవిగా ఉండగా శంకరుడితో కలిసి ఆ హిమాలయ పర్వత సానువుల మీద విహరిస్తున్నప్పుడు ఆ మేనకాదేవి నన్ను చూస్తుండేది. చూసి ఎంత అందంగా ఉంటుందో, ఇలాంటి కూతురు నాకుంటేనా అనుకునేది. ఆ భావన కలిగింది కాబట్టి ఆవిడ కడుపున కూతురుగా పుడతాను అంది. ఇందులో మీరు ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి. అమ్మవారు ఎంత సులభంగా వశురాలవుతుందో తెలుసా అండి? మీరు రోజు అమ్మవారిని ఏ చక్కటి బాలాస్వరూపానికో నమస్కారం చేసి, మా ఇంట్లో మా అమ్మాయనో మా అమ్మనో మీరు రోజు ఒక్క పువ్వేసి పొంగిపోతున్నారు అనుకోండి, ఒకనాడు ఆ వంశంలో తల్లి అవతరించి తీరుతుంది. ఎందరి ఇళ్లలోనో జరిగింది తెలుసండి. ఇళ్లలో పూజ చేస్తుండగా
మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఒక సత్యం చెప్తున్నాను. బాలోపాసన కలిగినటువంటి అనేక కుటుంబాలలో ఇంట్లో అందరూ కూర్చుని ప్రసాదం తీసుకుందామనుకునే వేళటికి చక్కగా బాల రూపంలో వచ్చి కొద్దిగా పువ్వులు కాసిన పువ్వులు ఇస్తారా అండి అనో, లేకపోతే నాకు కొంచెం ఆ ప్రసాదం పెడతారా అండి అనో అడిగి తిని వెడుతుంది, పుచ్చుకుని వెడుతుంది. నేను ధైర్యంగా చెప్పేస్తున్నాను ఇవాళ మీకు. మనం శరన్నవరాత్రులు చేశాం కదండి. శరన్నవరాత్రులు ఎలా చేస్తే బాగుంటుంది అని ఒకరోజు ఆఫీసులో కూర్చుని ఉత్తినే ఎందుకు వచ్చిందో తెలియదు ఆలోచన. ఒక రఫ్ పేపర్ తీసి ఒక 20 నిమిషాల సేపు ఇలా ఉంటే బాగుంటుంది కార్యక్రమము అని ఒక రఫ్ ఉత్తినే అలా రాశాను. నేను ఇక్కడ రఫ్ తయారు చేస్తున్న వేళలోనే నాకు దేహబంధుత్వం కలిగినటువంటి ఒక కుటుంబంలో చిన్న పిల్ల మామయ్య గారింటికి ఎడదాం, మామయ్య గారింటికి ఎడదాం, మామయ్య గారింటికి ఎడదాం, నువ్వు తీసుకెడతావా తీసుకెళ్ళవా అని హఠం చేసేసింది. సరే పదం పెడదాం, 5:30కు వస్తారు, మళ్ళీ ఆయన హడావిడిగా ఉంటారు, ఇప్పుడు ఎందుకే పని లేకుండా పెడితే బాగుండదే అంటే, కాదు మామయ్య గారింటికి వెళ్ళవలసిందే అంది. ఆ పిల్ల ఇంటి దగ్గర బయలుదేరి వాళ్ళ తల్లిదండ్రులు మా ఇంటికి తీసుకొస్తున్నారు. రోజు వచ్చినట్టు రాను, నాకు పట్టు లంగా కట్టండి, పట్టు జాకెట్ వేయండి, నేను ఇవాళ మామయ్య గారిని అలా చూడాలి అలా చూడాలని అన్ని పెట్టుకుని పువ్వులు పెట్టుకుని వచ్చింది. నేను ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన రూపకల్పన చేసి రోజు పువ్వులు కొనుక్కోవడానికి ఎడుతుంటాను భానుగుడి జంక్షన్కి. అక్కడికి వెళ్ళి ఆ రోజు పువ్వులు కట్టవయ్యా అంటే ఎన్నో ఏళ్ల నుంచి కడుతున్నాడు అతను నాకు. రోజులే కాకుండా హఠాత్తుగా అతను ఒక సన్నజాజి పూల మాల తీసి కోసి పూజలో వాడండి సార్ అని అందులో పెట్టి కట్టించేశాడు. నేను ఆ సన్నజాజి పూలదండ ఒక్కటి వేరు రకంగా వాడాలని అనుకున్నాను. ఆ రోజే మరునాడు పొద్దున్న పూజలో అలంకారం చేయాలనుకున్నాను. పూలు పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను. సంధ్యావందనం చేసుకోవడానికి పూజా మందిరంలోకి వెడుతున్నాను. పెడుతుంటే పిల్లొచ్చి ఎప్పుడు అంత దగ్గరగా రాదు నా దగ్గరికి. గబగబా వచ్చి మామయ్య గారండి మిమ్మల్ని చూడాలని వచ్చానండి అంది. నాకు ఆ పిల్లని చూస్తే ఇదేంటి ఇలా వచ్చింది, ఇంత పట్టులంగా పట్టు జాకెట్ వేసుకుని అనుకున్నాను. చాలా సంతోషం నాన్న, కూర్చొని సంధ్యావందనం చేసుకోవాలని వెళ్ళిపోయి సంధ్యావందనం చేసుకునే ముందు రేపు పుష్పాలు ఇలా చేద్దాం, అలంకారం అంటే అదో సంతోషం నాకు, ఇలా అలంకారం చేసుకుందాం అనుకుంటున్నాను. నేను గాయత్రి మంత్రం చేసుకుంటుంటే ఓరి వెర్రివాడా, శరన్నవరాత్రుల కార్యక్రమం రూపకల్పన చేశావు కదా, నువ్వు ఏ గాయత్రిని ధ్యానం చేస్తున్నావో ఆ గాయత్రి బాలరూపంలో పూల కోసమే వచ్చి కూర్చుంది. ఆ పూల ఆ పాపకివ్వరా అనిపించింది. ఫ్రిడ్జ్లోంచి పూలు తీసుకెళ్లి అమ్మవారికి అలంకారం చేసి ఇలా పట్టుకెళ్ళాను. మామయ్య గారండి నాకేనా అండి పువ్వులు అని గబగబా తీసుకుని తల్లో పెట్టుకుని వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఆ తర్వాత శరన్నవరాత్రులు ఎంత వైభవంగా జరిగాయో మీరు చూశారు కదా. నేను ఈ విషయం గర్వానికి చెప్పుకోవట్లేదు, అహంకారానికి అసలు చెప్పట్లేదు. నేను అనుభవించింది చాలా తక్కువ అండి. ఎందరో పెద్దలు అమ్మవారి అనుగ్రహాన్ని ఎంత అనుభవించారో. మేనక ఈ కోరిక కోరుకున్న వరకుగా ఆమెకి కుమార్తెగా జన్మిస్తానంది తల్లి. అయితే ఈ మేనకా జననమునందు ఒక పెద్ద రహస్యం ఉంది. ఎక్కడ ఉంది ఈ రహస్యం అంటే, దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో స్వధ అనబడేటటువంటి ఒక ఆమె ఉన్నది. ఆమెని పితృదేవతలకిచ్చి వివాహం చేశాడు దక్ష ప్రజాపతి. ఆ స్వధకి పితృదేవతలకి కలిపి 3 కుమార్తెలు జన్మించారు. మొదట ఆవిడ పేరు మేనక, రెండవ ఆవిడ పేరు ధన్య, మూడో ఆవిడ పేరు కళావతి. ఈ 3 పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు, గొప్ప జ్ఞానమున్నవారు, అయోనిజల స్థాయిలో గౌరవింపబడిన వారు. ఈ 3 ఒకనాడు వైకుంఠమునకు వెళ్ళారు. వెళ్ళి శ్రీ మహావిష్ణువు కొలువు తీరి ఉండగా వీరు లోపలికి వెడితే, భక్తవత్సలుడు మహానుభావుడు, అందులో ఇంత జ్ఞానం ఉన్నవారంటే శ్రీ మహావిష్ణువు ఎంత ప్రీతి చెందుతారు. వాళ్ళని ఉచితాసనముల యందు కూర్చుండబెట్టారు. ఈలోగా సనక సనందనాది మహర్షులు లోపలికి వస్తున్నారు. శివుడు యొక్క సంకల్పం వేరుగా ఉంది. శివ సంకల్పమస్తు అని కదా అంటాం. శివమాయ ప్రసరించింది. ఈ పిల్లలు లేవలేదు. సనక సనందనాదులు లోపలికెడుతున్నారు. బ్రహ్మజ్ఞానులైన వారు వెడుతున్నప్పుడు లేచి నిలబడాలి సభలో. లేవలేదు కనుక వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమని సనక సనందనాదులు శాపం ఇచ్చారు. శాపం ఎందుకు ఇస్తారంటే ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా తగ్గించేస్తారు. ఇప్పుడు వాళ్ళన్నారు, మీరు 3 భూమండలమునందు జన్మించెదరుగాక అన్నారు.
అప్పుడు వాళ్ళు లేచి సనక సనందనాది మహర్షుల యొక్క పాదముల మీద పడి వేడుకున్నారు, మాకు ఈ శాప విమోచనం ఎలా కలుగుతుంది, ఆజ్ఞాపించవలసినది అని. ఆ పాదముల మీద పడితే ఆనాడు మహానుభావుడు అందులో ఉండేటటువంటి సనత్ కుమారుడు శాప విమోచనాన్ని చెప్పారు. ఈ మేనక విష్ణు యొక్క అంశతో హిమవంతుడు భూలోకంలో ఉంటాడు. విష్ణువాంశ కలిగినటువంటి హిమవంతునకు భార్యగా వెడుతుంది. అలాగే ఈ ధన్య మహాజ్ఞాని అయినటువంటి జనక మహారాజు గారికి భార్య అవుతుంది. ఈ కళావతి భూలోకమునందు వృషభానుడు అనబడేటటువంటి ఒక వైశ్యుడికి భార్య అవుతుంది. మేనకా హిమవంతులకు పార్వతీదేవి జన్మిస్తుంది. ధన్య జనకులకు సీతమ్మ తల్లి జన్మిస్తుంది. కళావతి వృషభానులకు రాధాదేవి జన్మిస్తుంది. ఈ కారణం చేత మేనకా హిమవంతులు చాలా గొప్ప స్థితిని పొందుతారు. కానీ మోక్షమన్నమాట వాళ్ళ విషయంలో మాట్లాడడానికి వీల్లేదు. ఎందుచేతనో మీరు పార్వతీ కళ్యాణంలో ముందు విందురు గాని ఎన్ని మలుపులు తిరుగుతుందో పార్వతీ కళ్యాణం. ధన్య సీతమ్మ తల్లికి తల్లి అయిన కారణం చేత విష్ణులోకాన్ని పొందుతుంది. కళావతి రాధకి తల్లి అయిన కారణం చేత గోలోకాన్ని పొందుతుంది. కాబట్టి వీళ్ళకి ఈ వరాలు ఇస్తున్నాను అన్నారు. ఇప్పుడు ఆ మేనక హిమవంతుడికి భార్య అయింది. భార్య అయిన తర్వాత ఆవిడ ప్రతి నెల కూడా అష్టమి తిథి నాడు అమ్మవారికి విశేష పూజ చేస్తుండేది. విశేష పూజ చేసి అలా కొన్ని సంవత్సరములు చేయగా ఒకనాడు జగదంబ ఆవిడికి ప్రత్యక్షమైంది. ఏ వరం కోరుకుని నువ్వు నా గురించి ఇంత గొప్ప తపస్సు చేస్తున్నావని అడిగింది. ఇదే సమయంలో అక్కడ తారకాసురుడు విజృంభించి ఉన్నాడు. తారకాసురుడు మరణించాలంటే పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం కలగాలి. ఇక్కడ పార్వతీదేవిగా ఆవిడ పుట్టాలి. ఆవిడ పుడితే తప్ప లోకమునకంతటికీ సుభిక్షం కలగదు, శాంతి కలగదు. ఇప్పుడు ఆవిడ కనబడి మేనకను అడిగింది, నువ్వు దేని కొరకు ఇంత తపస్సు చేశావు, దేని కొరకు ఇంత పూజ చేశావని. అంటే మేనకంది, నాకు 9 కుమారులు కావాలి, 9 గుణవంతులు కావాలి, 9 కుమారుల తర్వాత ఒక కుమార్తె కావాలి, ఆమె త్రైలోక్య పూజిత కావాలి, 3 లోకముల చేత పూజింపబడేదై ఉండాలి. ఆ తల్లి ఏ వంశంలో పుట్టిందో ఆ వంశాన్ని, ఏ వంశంలో మెట్టిందో ఆ వంశాన్ని ఉద్ధరించేటటువంటిదై ఉండాలి. అటువంటి ఇంకొక మాటలో చెప్పాలంటే నువ్వే నాకు కూతురుగా రావాలి అంటే అమ్మవారు చాలా సంతోషపడిపోయి, నీ భక్తికి మెచ్చుకున్నాను, నీకు అలాగే కూతురుగా పుడతాను, పర్వతరాజపుత్రిని కనుక పుట్టుకతోనే పార్వతీ అని పిలుస్తారు నన్ను, కొంచెం నల్లగా పుడతాను కనుక కాళీ అని పిలుస్తారు నన్ను, నారాయణుని యొక్క చెల్లెలుగా ఉంటాను, నారాయణుడు స్త్రీ రూపంలో నారాయణునిగా ఉంటాను కాబట్టి నారాయణి అంటారు నన్ను. ఈ జన్మలో కన్యాదానం చేసే అదృష్టాన్ని మీరు పొందుతారు. సశాస్త్రీయమైనటువంటి వివాహం జరుగుతుంది. ఇంతకాలం శంకరుడు వివాహం చేసుకోవడం ఒకలా జరిగింది సతీ కళ్యాణం. పార్వతీ కళ్యాణంలో మాత్రం మిమ్మల్ని ఏ స్థాయిలో నిలబెడతానో తెలుసా? కాముణ్ణి కాల్చగలిగిన శంకరుణ్ణి పిల్లనిమ్మని మీ ఇంటికి రాయబారానికి వచ్చేట్టు చేస్తాను. మీరు పిల్లనిస్తున్నారని ఆడపెళ్లి వారింటికి మగపెళ్లి వారు వచ్చేట్టు చేస్తాను. కన్యాదాత ఇంటికే శంకరుడు కదిలొచ్చేట్టు చేస్తాను. శంకరుడే కదిలొస్తే ఎంతమంది వస్తారో చూద్దా గాని భూమి ఇలా అయిపోతుంది బరువు మొయ్యలేక. కన్ని విని ఎరుగని చరిత్రాత్మకమైన కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణంలో మీ ఇద్దరు కన్యాదానం చేస్తారు. అటువంటి స్థితిని మీకు ఇస్తున్నాను. అంతటి రంగరంగ వైభవమైన కళ్యాణం ఆనాడు ఎలా జరిగిందో కైలాసంలో అటువంటి కళ్యాణం కాకినాడలో మళ్లీ జరుగుతుంది 20వ సంవత్సరంలో.